గత 24 సంవత్సరాల నుంచి నేను యోగా సాధనలో ఉంటూ గత 17 సంవత్సరములుగా ఉచితంగా యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నల్గొండ పట్టణంలో. అదేవిధంగా ఈ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి బోయవాడ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు గత 4 సంవత్సరాల నుంచి నేను ఉచితంగా యోగా క్లాసులు నిర్వహిస్తున్నాను. ఈ క్లాస్ నిర్వహించడం వల్ల పిల్లల ఏకాగ్రత, ప్రతిభ, జ్ఞాపక శక్తి అలవాటు పడి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి కావాల్సిన సూచనలు వాళ్ళకు చెప్పుకుంటూ, అదేవిధంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, ప్రాణాయామ, హార్డాసనాస్ ఇవన్నీ ప్రతిరోజు వాళ్ళకు నేర్పించుకుంటూ, వాళ్ళకు ధ్యానం కూడా నేర్పించుకుంటూ వాళ్ళకు ప్రతిరోజు అలవాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా పిల్లల్లో కూడా గురువులుగా తయారు చేశాను. ఎందుకంటే పిల్లలకు ప్రతిరోజు వాళ్ళు కూడా ఎవరైతే ఏకాగ్రతగా ఉండి మంచిగా చేయించగల కెపాసిటీ ఎవరైతే పిల్లలకు ఉందో, అదేవిధంగా వాళ్ళకు కూడా వాళ్ళు నేర్పించే విధంగా నేను తయారు చేశాను, పిల్లలను గురువులుగా తయారు చేశాను. అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఉండే ఫణివిహార్ సెంటర్లో, రవీంద్రనగర్ కాలనీలో ఉన్న ఫణివిహార్ సెంటర్లో కూడా అక్కడ మహిళలకు ఉచితంగా యోగ శిక్షణ నేర్పిస్తున్నాను. అదేవిధంగా డిఈఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఎస్సీ హాస్టల్లో కూడా పిల్లలకు కూడా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు గత 2 సంవత్సరాల నుంచి ఉచితంగా నేర్పిస్తున్నాను. అదే నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీసులు కూడా గత 4 సంవత్సరాలు నిర్విరామ క్లాసులు చేసుకుంటూ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఇత్తనం వేశాను అక్కడ. అది ఫలాలు అందరికీ ఉపయోగ విధంగా అక్కడ క్లాసులు జరుగుతున్నాయి. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి సత్యసాయి యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో నేను క్లాసులు నిర్వహిస్తున్నాను. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం చాలా ముఖ్యము. అందరూ ఇప్పుడున్న జనరేషన్ టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయిన తర్వాత మానసికంగా చాలా వెనకబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ మానసిక శక్తి అనేది అధిగమించడానికి మనకు యోగా ఒకటి, ప్రాణాయామం ఒకటి బాగా ఇంపార్టెంట్. అందుకోసం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క మహిళలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ప్రతి ఒక్క ఈ విధంగా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను ఉచితంగా నేర్పిస్తున్నందుకు నేను ఉపయోగించుకొని ఒక మంచి ఆరోగ్యవంతులు 10 మందికి ఆదర్శంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూల్లో నేను ప్రతి ఆదివారం కూడా పిల్లలకి చిల్డ్రన్స్ పర్సనల్ డెవలప్మెంట్ పిల్లల క్లాసులు ఉచితంగా నేర్పిస్తున్నాను. అది కూడా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా పిల్లలు బాగా కష్టపడి చదువుకొని ఏకాగ్రత పెంచుకొని మంచి మార్కులు తీసుకొచ్చి ఆ స్కూల్కి, హాస్టల్కి, తల్లిదండ్రులకి, సమాజానికి మంచి పేరు తీసుకొని 10 మందికి ఆదర్శంగా నిలబడాలని శ్రీ సత్యసాయి యోగా సేవకుల ఆధ్వర్యంలో నేను నేర్పిస్తూ చాలా సంతోషంగా ఉంది. వరకు 82 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత 4.5 సంవత్సరాల నుండి యోగా గురువు గారు శ్రీ నాగేశ్వరరావు గారి చేత ఉచితంగా యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు ఆసనాలు చేయడంతో పాటు శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నారు. ఈ శ్లోకాలు విద్యార్థులు ధారాళంగా పఠించడం వల్ల చదువులో వాళ్ళకి పద్యాలు కంఠస్థం చేయడంలో సులభమవుతుంది. ఈ యోగా సాధన వల్ల విద్యార్థులలో ముఖ్యంగా క్రమశిక్షణ అలవాటు పడింది. ఉదయం తనంతట తాను విద్యార్థులు ఉదయం 5 గంటలకు లేచి చదువుకోవడం వల్ల చాలా బాగుపడుతున్నారు. ఈ చదువులో కూడా ఎక్కువగా మంచి ర్యాంక్ రావడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ యోగా సాధన వల్ల విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తి అలవడింది. విద్యార్థులు చదువుతో పాటు యోగా కార్యక్రమం, వివిధ యాక్టివిటీస్లలో కూడా మంచి ముందంజలో ఉంటున్నారు. వివిధ కార్యక్రమాలలో కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందుకు యోగా మాస్టర్ శ్రీ నాగేశ్వరరావు గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. స్టడీయింగ్ 7th class. మై విలేజ్ నేమ్ ఇస్ ఆగమోత్కూర్. యువరెస్ నల్గొండ హాస్టల్లో యోగా సార్ ఉంటే నేను మా ఊర్లో ఉండేటప్పుడు గాలిగా తిరిగితే మా అమ్మోళ్ళు ఇల్లు వేసారు. వేస్తే ఇళ్ళకి వచ్చినాక మంచిగా చదువుకోవాలని ఏకాగ్రతగా మంచిగా ఉంది. యోగా సార్ గిత్త తప్పు చేసినా కఠినంగా శిక్షణ ఇచ్చేవాడు. మంచిగా పొద్దుగాల లేచి చదువుకుంటున్నాం, మళ్ళీ మంచిగా చదువుకుంటున్నాం. ఎగ్జామ్లు వచ్చినా యోగా సార్ అడిగేది, చదువుకోకుండా కఠినంగా శిక్షణ ఇచ్చేవాడు. పొద్దునట్లే చదువుకోర్రి అని చెప్పేది. యోగా సార్ యోగాలు నేర్పించేది, మెడిటేషన్
మెడిటేషన్ మంచిగా చెప్పేది, శ్లోకాలు చెప్పేది, భజనలు చెప్పేది, ఆసనాలు చేపించేది, మెలకువలు చేపించేది. సారు మంచి ఆరోగ్యంగా ఉంటున్నాం. మంచిగా ఒంటికి పోయిన చెల్లి చూడొద్దని అనిపిస్తుంది. హాస్టల్లోనే ఉండబుద్ధి అవుతుంది. యోగా మంచిగా చేయబుద్ధి అవుతుంది. నేను వచ్చినప్పుడు నాకు చదువు రాపోయేది. ఇక్కడ వచ్చినాక నాకు చదువుతో పాటు అన్ని లక్షణాలు వచ్చాయి. రోజు మాకు శిక్షణ ఇచ్చేవారు. ఒక గంట పాటు మాకు యోగా నేర్పించేవారు. మా కోసం ఆట వస్తువులు తెచ్చారు. మేము రాసుకునేదానికి పెన్నులు, పుస్తకాలు మా కోసం బహుమతిగా ఇచ్చారు. పొద్దున్నే లేచి చదవాలని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రోజు పొద్దుగాలనే మంచిగా చదువుకొని స్నానం చేసినాను. మానసికంగా శారీరకంగా బెనిఫిట్గా ఉన్నాను. ఇంటికి పోవాలన్న ఆలోచన ఉండదు. ఇక్కడే ఒక సంవత్సరం కూడా ఉండాలనిపిస్తుంది. యోగా చేస్తుంటే అసలు ఇల్లే గుర్తుకు రాదు. వేముల చరణ్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. మాకు యోగా గురువు గారు గత 4 సంవత్సరాల నుంచి యోగా నేర్పిస్తున్నారు. అందువలన మేము శారీరకంగా మానసికంగా ఫిట్నెస్గా ఉంటున్నాం. యోగాతో పాటు భజనలు, శ్లోకాలు, ఇంకా ఆసనాలు నేర్పిస్తున్నారు. చంద్ర నమస్కారాలు, సూర్య నమస్కారాలు, శివ నమస్కారాలు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఒక తీరు ఉంది, ఇటుకు వచ్చినాక ఒక తీరు. ఆడున్నప్పుడు ఏం చదవాలి, ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చదవాలి, ఇటుకు వచ్చినాక మంచిగా చదువుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.